ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా ఎజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపుల కోసం రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించారు. ఇక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటుగా సిఆర్డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీ జీఎస్ఎన్డబ్ల్యూఎస్ చట్టం 2022కు అవసరమైన సవరణలపై కేబినెట్లో చర్చ సాగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్యం ప్రాథమిక ధరలు విదేశీ బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు కూడా పచ్చజెండా ఊపింది మంత్రివర్గం.